अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतम् तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजम्। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यम् उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यम्। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्भान्तं उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 23వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. 23వ శ్లోకంలో అద్భుతమైనటువంటి పరమపదంలో అద్భుతంగా వేయించేసి ఉన్నటువంటి రాజధాని అయోధ్య అపరాజిత అని చెప్పబడేటటువంటి ఆ రాజధాని మీ ఇద్దరికీ సంబంధించింది, పెరుమాళ్ళకి విరాట్కి కూడా చెందినటువంటిది అనేటటువంటి విషయాన్ని విదుహు వింటున్నాము తల్లి. పెద్దలందరూ చెప్తూ ఉంటే, వేదాంతాన్ని అధ్యయనం చేసినటువంటి మహనీయులందరూ చెప్తూ ఉంటే అది మేము వింటున్నాము అని. ఆజ్ఞానుగ్రహ భీమకోమలపురీ పాలాఫలంబేజుషాం యో యాయోధ్యేతి అపరాజితేతి విదిత నాకంపరేణ స్థిత భావైః అద్భుతభోగభూమగహనైః సాంద్రః సుధాస్యందిభిః శ్రీరంగేశ్వరగేహ లక్ష్మీయువయోః తాం రాజధానీం విదుః అని ఆ అద్భుతంగా వేయించేసి ఉన్నటువంటి రాజధాని గురించి, శ్రీవైకుంఠం గురించి మనకి భట్టర్ వారు అనుగ్రహించారు. ఆజ్ఞ అనుగ్రహ భీమ కోమల పురీపాల, 4 దిక్కులా కూడా 4 ద్వారముల దగ్గర ఆ ద్వారపాలకుల చేత సంరక్షింపబడేటటువంటి పెద్ద అద్వితీయమైనటువంటి నగరము. వారు ఎలా ఉంటారు? ఆజ్ఞ చేత ఎవరైనా రాకూడనటువంటి వారు ప్రవేశిస్తూ ఉంటే వారికి భయాన్ని కలిగించేటటువంటి వారుగా ఉంటారు. భక్తి కలిగినటువంటి వారు ఆ లోకంలోకి ప్రవేశించేటటువంటి సందర్భంలో అనుగ్రహంతో వారిని కటాక్షించి వారిని పవిత్రుల్ని చేసేటటువంటి విధంగా సౌమ్యంగా ఉంటారు. అలాంటి వారి చేత పరిపాలింపబడేటటువంటి ఉన్న ప్రదేశము. ఫలం వేజుషాం, భక్తి కలిగినటువంటి వారికి పురుషార్థము. దేన్నైతే అయోధ్యాని అపరాజితాని వేదములన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయో, నాకంపరేణ స్థిత, అవతల ప్రకృతి మండలానికి అవతల వైపు ఉన్నటువంటి లోకం, ఒకే ఒక లోకం ఇదే అని పరమపదం అని చెప్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి విషయములన్నీ కూడా భావైః అద్భుత భోగభూమ గహనైః సాంద్రా సుదాస్యందిభి, ప్రతి ఒక్క వస్తువు కూడా అమృతాన్ని ప్రవహింపచేసేటటువంటి అత్యంత భోగ్యకరమైనటువంటి పదార్థములన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా అద్భుత భోగభూమ గహనైః, అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ నిత్యము ప్రతినిత్యము నూతనానుభవాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి వస్తుజాతంతో కూడి ఉన్నటువంటి దివ్యధామము ఆ రాజధాని. యువయోః తాం రాజధానీం విదుః, మీ ఇద్దరికీ కూడా ఆ రాజధాని చెందినటువంటిది అని మహనీయులందరూ కూడా కొనియాడుతున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇద్దరికీ అని చెప్పినప్పటికీ కూడా శ్రీరంగేశ్వర గేహలక్ష్మి అనేటటువంటి ప్రయోగం ద్వారా ముఖ్యంగా ఎవరికి చెందినటువంటిది అంటే, గృహం ఎవరికి చెందినటువంటిది అంటే గృహిణికే చెందినటువంటిది. గృహిణి వల్లే ఆ గృహానికి ఒక వైభవం కలుగుతోంది.
ఇల్లు అంత నీట్గా ఉంచుకోవడానికి, సమర్థవంతంగా ఇంటిని ఉంచుకోవడానికి కారణం ఆ గృహిణి అవుతుంది. ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆ ఇంటిని చూసి బాగుంది బాగుంది అని ఇద్దరినీ మెచ్చుకున్నాం, దంపతులు ఇద్దరినీ మెచ్చుకున్నా. అది ముఖ్యంగా ఎవరి వల్ల అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి వల్లే అది అవుతుంది. కాబట్టి శ్రీరంగేశ్వర గేహలక్ష్మి ఓ తల్లి, ఆ రాజధానిలో నువ్వు వేయించేసి ఉండటం వల్ల దానికి ఇంత వైభవం కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు చమత్కారంగా ఆ శ్లోకంలో తెలియజేశారు. ఇంకా ముందుగా పరమపదాన్ని మనకి చూపించారు. యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం అనేటటువంటి శ్లోకంలో ఆ ప్రదేశాన్ని, నిత్య విభూతిని అంతటినీ కూడా చూపించారు భట్టర్ వారు. ఆ తర్వాత కొంచెం లోపలికి వెళితే మనకి ఆ రాజధాని అపరాజిత, అయోధ్య, శ్రీవైకుంఠము అనేటటువంటి పెద్ద మహానగరం, ఒక పెద్ద దివ్య దేశం కనిపిస్తోంది అక్కడ. అందులో కూడా కొంచెం ముందుకు వెళితే ఎక్కడ పెరుమాళ్ళు వేయించేసి ఉంటారో ఆ స్థలానికి తిరుమామణి మండపము అనేటటువంటి విషయము చెప్పబడింది. ఆ మండపం గురించి, ఆ ఆస్థానం గురించి, పెరుమాళ్ళు పిరాట్టిమారులు వేయించేసి ఉండేటటువంటి ఆస్థానాన్ని గురించి ఈరోజు మనకి అద్భుతంగా భట్టర్ వారు తెలియజేస్తున్నారు. ఆ లోకము, ఆ చోటు, ఆ పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటి ఆయర్కాళ్ల మండపంలో ఎలా ఉంటుంది ఆ స్థితి, అక్కడ ఉన్నటువంటి విశేషములు ఏమిటి, ఆ మండపం ఎవరి కోసం ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నారు. తస్యాం చ త్వత్కృపావత్ నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్యతృష్ణా కలిత పరికరైః పుంభిః ఆనందనిఘ్నైః స్నేహాత్ అస్థానా రక్ష్యావ్యసనభిః అభయం సార్గచక్రాసి ముఖ్యైః సార్గచక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీః భగవతి యువయోః ఆహుః ఆస్థానరత్నం. తస్యాం చ త్వత్కృపావన్నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్యతృష్ణాకలిత పరికరైః పుంభిః ఆనందనిఘ్నైః స్నేహాదస్థానరక్ష్యావ్యసనభిః అభయం సార్గచక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీః భగవతి యువయోరాహురాస్థానరత్నం. క్రిందటి శ్లోకంలో యువయోః
యువయోః తాం రాజధానిం విదుః తెలుసుకుంటున్నాము అని చెప్పి ఇక్కడేమో ఆహుః యువయోః ఆస్థానరత్నం ఆహుః మీ ఇద్దరికీ చెందినటువంటిది అని పలుకుతున్నారు. వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారు వేదవేత్తలందరూ కూడా పలుకుతున్నారమ్మా అని ఆ తల్లికి విన్నపం చేస్తున్నారు భట్టర్ వారు. ఏమని పలుకుతున్నారు? ఏదైతే గొప్ప ఆస్థాన మండపం ఉందో, 1000 కాళ్ల మండపం ఉందో, ఆ పరమపదంలో ఉన్నటువంటి ఆ ఆనంద మండపం ఏదైతే ఉందో అది యువయోః ఆస్థాన రత్నం ఆహుః మీ ఇద్దరి యొక్క ఆస్థాన రత్నము, గొప్పగా వేయించేసి ఉండేటటువంటి ఆస్థానము అని లోకంలో ఉన్నటువంటి మహనీయులందరూ కూడా పలుకుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇందులో ఆ తల్లిని ఏ విధంగా సంభావిస్తున్నారు అంటే శ్రీహి భగవతి శ్రీహి అని రంగనాయకిని సంభావిస్తున్నారు. భగవతి అంటే పూజ్యురాల అనే ఒక భావము, కళ్యాణ గుణములు కలిగినటువంటి ఓ తల్లి అని ఒక భావన. అలాంటి కళ్యాణ గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి శ్రీహి ఓ లక్ష్మీ స్వరూపిణివైనటువంటి రంగనాయకి అని సంభావిస్తూ మీ ఇద్దరికీ చెందినటువంటి ఆస్థాన రత్నము అని మహనీయులందరూ కూడా కొనియాడుతున్నారు అని చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆ ఆస్థానము, ఆ ఆనంద మండపం ఎలా ఉంటుంది, దాని వైభవం ఏమిటి అంటే అవన్నీ కూడా ముందు పాదాలలో తెలియజేస్తున్నారు. తస్యాం క్రింద గడిచినటువంటి శ్లోకంలో రాజధాని గురించి అద్భుతంగా తెలియచేశారు కాబట్టి తస్యాం ఆ అయోధ్య అనేటటువంటి రాజధానిలో అపరాజిత అనేటటువంటి ప్రదేశంలో శ్రీవైకుంఠము అనేటటువంటి ధామంలో అంటున్నారు. త్వత్కృపావత్ నీ కృపవలే నిరవధి పరిమితి లేనటువంటి జన సమూహానికి విశ్రమించడానికి అర్హమైనటువంటి తగినటువంటి అవకాశం చోటు సుమా. అది ఆస్థానము ఏమిటి, ఎందుకుంది అంటే ఎంతో మందికి ఎంతమంది వచ్చినా కూడా పరిమితి లేకుండా, ఇంతమంది అక్కడ పడతారు అనేటటువంటి పరిమితి లేకుండా, ఎంతమంది అక్కడికి ఆస్థానానికి ఆ మండపంలో చేరినప్పటికీ కూడా వారందరికీ, ఆ జన సమూహానందరికీ కూడా చోటు ఇస్తూ వారందరూ కూడా సుఖంగా వేయించేసి ఉండడానికి, విశ్రమించి ఉండడానికి తగినటువంటి చోటు అది అని చెప్తున్నారు. తస్యాం చ త్వత్కృపావత్ నిరవధి జనతా విశ్రమార్హావకాశం. అవకాశం అంటే చోటు, అందరూ కూడా విశ్రమించడానికి, శ్రమ తగ్గించుకోవడానికి, శ్రమ తీర్చుకోవడానికి, హాయిగా విశ్రమించడానికి తగినటువంటి చోటు తల్లి అంటున్నారు. ఇక ఆస్థాన మండపం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే దాస్య తృష్ణ, కైంకర్యంలో అత్యంత ఆశ కలిగినటువంటి వారు తృష్ణ అంటున్నారు. అత్యంత దాహం, కైంకర్యం చెయ్యాలి అని మిక్కుటమైనటువంటి ఆర్తి కలిగినటువంటి వారందరూ కూడా కలిత, ఆ ఆర్తితోటి అక్కడ ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా పరికరై కలిత, అనేక పరికరములన్నిటినీ, సాధనములన్నిటినీ కూడా పట్టుకున్నటువంటి వారు. అలాంటి ఆనంద నిఘ్నై, ఆనందంలో మునిగి తేలి ఆడేటటువంటి పుంభిహి పురుషుల చేత సంకీర్ణం కిక్కిరిసిగా ఉంటుంది, నిబిడంగా ఉంటుంది. అదంతా కూడా ఆ మండపం ఎలా ఉంటుంది అంటే ఎంతో మందితోటి నిండి ఉంటుందండి. ఎలాంటి వారందరూ అంటే నిత్యము కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి గొప్ప ఆశతోటి చామరాది కైంకర్య సాధనాలన్నిటినీ కూడా పుచ్చుకొని పరిగ్రహించి ఆనందంతో మునిగి తేలేటటువంటి పుంభిహి పురుషుల చేత సంకీర్ణం కిక్కిరిసి ఉండేటటువంటి చోటు. పురుషుల చేత అంటే అక్కడ ఉన్నటువంటి ముక్త పురుషుల చేత, అక్కడ ఉన్నటువంటి నిత్య పురుషుల చేత కూడా నిండి ఉన్నటువంటి చోటు అంటున్నారు. ఇంకా ప్రదేశం ఎలా ఉంటుంది, ఆ మండపం ఎలా ఉంటుంది అంటే స్నేహాత్ ప్రేమ చేత, ప్రీతి వల్ల స్థానము కానిటువంటి స్థానములో, అక్కడ నిజంగా అక్కడ భయపడవలసినటువంటి అవసరం లేదు. స్నేహాత్ అస్థాన రక్షా వ్యసనవిహి, రక్షించాలి అనేటటువంటి వ్యసనం చేత, నిరంతర ప్రయత్నం కలిగినటువంటి భావన చేత సార్ంగ చక్ర అసి ముఖ్యై పంచాయుధములన్నీ కూడా
నిత్యము కూడా పెరుమాళ్ళని రక్షించుకోవాలి అనేటటువంటి బెంగతోటి అటు ఇటు తిరుగుతూ ఆ వైకుంఠాన్నంతటినీ కూడా భయం లేకుండా దానిని పరిరక్షిస్తూ ఉంటారు. అలా దివ్యాయుధములన్నీ కూడా నిత్యము కూడా అక్కడ రక్షింపబడేటటువంటి చోటు అంటున్నారు. కానీ నిజంగా అక్కడ భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకే అస్థాన అక్కర్లేనప్పుడు కూడా రక్షించడంలో వ్యసనవిహి. నిజానికి అక్కడ ఎటువంటి బెంగ ఉండదు, ఎటువంటి భయము ఉండదు. అందరూ కూడా పరమాత్మ చేత రక్షింపబడేటటువంటి వారే అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయుధములన్నీ కూడా నిత్యము పెరుమాళ్ళని రక్షించుకోవాలి అనేటటువంటి ఒక తలంపుతోటి, ప్రయత్నంతోటి నిత్యము కూడా ఆ ప్రదేశాన్నంతటినీ కూడా రక్షిస్తూ ఉంటారు. అలాంటి భయం లేనటువంటి చోట ఆనంద ఏకార్ణవం, కేవలము ఆనందమే సముద్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఆస్థానరత్నం, గొప్పదైనటువంటి ఆస్థాన మండపం కూడా, ఆస్థానరత్నం చ, ఆ ఆస్థాన మండపము కూడా యువయోహో మీదే సుమా అని ఆహుహు పలుకుతున్నారు. క్రిందటి శ్లోకంలో రాజధాని మీదే అని చెప్పినటువంటి భట్టర్ వారు ఈసారి ఆ రాజధానిలో ఉన్నటువంటి ఆస్థాన మండపం కూడా యువయోహో ఆహుహు మీ ఇద్దరిది అని వేదవేత్తలందరూ కూడా చెప్తున్నారు అని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఇక ఆ మండపం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే అక్కడ దాని విశేషాలన్నిటినీ కూడా ముందు 3 పాదాలలో వివరిస్తున్నారు. ఇందులో ఏమని సంభావిస్తున్నారు తల్లిని అంటే భగవతి శ్రీహి షాడ్గుణ్య పరిపూర్ణురాలు, అంటే అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి లక్ష్మీ స్వరూపిణివైనటువంటి శ్రీరంగనాయకి ఆ పరమపదంలో తిరుమామణి మండపంలో ఇంత ఆనందం అనేటటువంటి గొప్ప సంపద తాండవిస్తోంది, ఇంత వైభవం అనేటటువంటి సంపద అక్కడ తాండవిస్తోంది అంటే దానికి కారణం శ్రీహి, నువ్వే సుమా అనేటటువంటి విషయం చెప్తున్నారు. పదాలు ప్రయోగించడంలో భట్టర్ వారు ఆనందైకార్ణవం అని ప్రయోగించారు. ఆనందైకార్ణవం శ్రీహి భగవతి. పరమపదంలో తిరుమామణి మండపంలోకి ప్రవేశించినటువంటి జీవుడికి కలిగేటటువంటి ఒకే ఒక భావన ఏమిటి అంటే ఆనందము మాత్రమే, మహదానందం మాత్రమే అక్కడ అందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఆ మహదానందం అనేటటువంటి గొప్ప సంపద అక్కడ విరాజిల్లుతోంది అంటే దానికి కారణం భగవతి శ్రీహి. తల్లి నువ్వు శ్రీదేవి కాబట్టి, లక్ష్మీ స్వరూపిణివి కాబట్టి నీ వల్లే అక్కడ అంత ఆనందం అనేటటువంటి గొప్ప ఆనందం అనేటటువంటి సంపద అక్కడ తాండవిస్తోంది, అక్కడ ఎప్పుడూ కూడా వర్ధిల్లుతోంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం కోసం శ్రీహి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భగవతి శ్రీహి కళ్యాణ గుణములు అనేటటువంటి సంపద కలిగినటువంటి ఆవిడ, అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆవిడ, ఆ గుణములే ఐశ్వర్యంగా కలిగినటువంటి ఓ శ్రీరంగనాయకి అంటున్నారు. తస్యాం చ పూర్వ శ్లోకంలో పలికినటువంటి రాజధాని మట్టుకే కాకుండా దాంతో పాటు ఈ ఆస్థానము కూడా తస్యాం చ దివ్య రాజధాని, అందులో ఉన్నటువంటి ఆస్థానము కూడా యువయోహు ఆహుహు మీదే అని వేదవేత్తలు పలుకుతున్నారు. ఆస్థానము అంటే ఆ పరమపదంలో ఉన్నటువంటి తిరుమామణి మండపము మీ ఇద్దరికి చెందినటువంటిది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆ తిరుమామణి మండపం ఎలా ఉంటుంది అంటే త్వత్కృపావత్ నిరవధి జనత విశ్రమార్హావకాశం. అద్భుతమైనటువంటి మాట. ఎలా ఉంటుంది ఆ తిరుమామణి మండపం అంటే ఎంతమంది అక్కడికి చేరినా కూడా గొప్పందరినీ కూడా ఇమిడ్చుకోగలిగినటువంటి పెద్దది ఆ తిరుమామణి మండపం.
ఆ మండపం ఎంత వైశాల్యం ఉంటుందండి, ఎంత పొడుగు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, భట్టరవారే చెప్పండి అంటే అవన్నీ మనకు అక్కర్లేదండి. ఎంత కెపాసిటీయో, ఎంత పొడుగో, ఎంత వెడల్పో అవన్నీ అక్కర్లేదు. అక్కడికి ఎంతమంది వెళ్ళినా కూడా వారందరికీ కూడా విశ్రమార్హావకాశం, విశ్రమించడానికి తగినటువంటి చోటు అది. ఎంతమంది జీవులు అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా 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 చోటు మిగిలే ఉంటుంది తప్ప చోటు సరిపోదు అనేటటువంటి మాట లేదు. అంత గొప్పదైనటువంటి ప్రదేశం అది, అంత విశాలమైనటువంటి మండపం అది. చెప్పుకోవడానికి 1000 స్థూలములు కలిగినట్టు, సహస్ర స్థూలాత్మకమైనటువంటి మండపము అని, 1000 స్తంభములు కలిగినటువంటి మండపము అని. సహస్ర అనేటటువంటి మాటకి 1000 అని ఒక అర్థం ఉంది. అనేకములైనటువంటి స్తంభములు కలిగినటువంటి మండపము అని ఒక అర్థం కూడా ఉంది. కాబట్టి అది ఎంతో విశాలమైనదండి అని చెప్తున్నారు భట్టరవారు. అయినా కాదు భట్టరవారే, మాకు ఒక ఊహించుకోవడానికి ఒక కొలత కావాలి. కొలత కోసమైనా ఒక ఊహించుకోవడానికి ఒక ఉపమానం కావాలి, ఒక పోలిక కావాలి. ఇలా ఉంటుంది, ఆ మండపం ఇంత వైశాల్యంగా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంటుంది అనేటటువంటి ఒక ఊహకు అందేటట్టుగా ఒక విషయం చెప్పండి, దాన్ని ఉదాహరిస్తూ చెప్పండి అంటే అద్భుతమైనటువంటి మాట ప్రయోగిస్తున్నారు భట్టరవారు. క్రిందటి శ్లోకంలో రాజధాని గురించి చెప్తూ 21వ శ్లోకంలో యద్దూరే మనసో యదేవ తమసః పారే యదద్భుతం యత్కాలాదపచ్చేళిమం సురపురి యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మద్గిరాం అన్నటువంటి మాట దగ్గర వ్యాఖ్యానిస్తూ పెద్దలందరూ కూడా యత్ దుర్గ్రహం మద్గిరాం, భట్టరవారి యొక్క శ్రీ సూక్తులకి కూడా అందనటువంటిదండి ఈ పరమపదం యొక్క వైభవము అని చెప్పినటువంటి చోట అక్కడ అద్భుతంగా ఒక ఐతిహ్యాన్ని అనుగ్రహించారు. పెరియవాచాన్ పిళ్ళై పెరియ తిరుముజులో ఒక ఐతిహ్యాన్ని ఉదహరిస్తూ దాని వ్యాఖ్యానంలో అనుగ్రహించారు. ఏమిటండి మిగిలినటువంటి వారి యొక్క శ్రీ సూక్తికి భట్టరవారి యొక్క శ్రీ సూక్తికి తేడా ఏమిటి అంటే, భట్టరవారు ఏది అనుగ్రహించినా కూడా అది చాలా రసమయంగా ఉంటుందండి, చాలా రసఘనంగా ఉంటుంది, మనసుకు హత్తుకునేటట్టుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉదహరిస్తూ చెప్పారు. అదే విషయాన్ని ఈ శ్లోకంలో మనం చక్కగా చూడొచ్చు. రామానుజుల వారు ఆ మండపం ఎలా ఉంటుంది అంటే అది మాటలకు అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి మండపం. నిన్న మనం శ్రీ వైకుంఠస్తవం సేవిస్తూ అందులో వైశాల్యం ఇంతని చెప్పడానికి వీలు లేనటువంటిది, వైశాల్యం ఇంతది అని చెప్పడానికి వీలు లేదు, ఇంత పొడుగు ఉంటుందని చెప్పడానికి వీలు లేదు, అలాంటి గొప్ప దివ్య ధామము అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు. ఈదృశస్య భవామితి పరిచ్ఛేతుం అయోధ్యే తేషామపి పరిమాణం ఇయదైశ్వర్యం ఈదృశస్య భవామితి పరిచ్ఛేతుం అయోగ్యే. ఇంత వైశాల్యం కలిగినటువంటిది, ఇంత పరిణామం ఇంత వెడల్పు కలిగినటువంటిది, ఇంత గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటిది అనేటటువంటి మాటను పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనటువంటి గొప్పదైనటువంటి లోకము అని రామానుజుల వారు యత్ పరిమాణం యత్ ఐశ్వర్యం పరిచ్ఛేదం అయోగ్యే, ఇంత విశాలంగా ఉంటుంది, ఇంత ఐశ్వర్యం కలిగినటువంటిది అని చెప్పడానికి వీలు లేదు అని ఆ పదాలు ప్రయోగించారంటే అయోగ్యే పరిమాణం అనేటటువంటి మాటలు ప్రయోగించారు. అదే భట్టరవారు ఇక్కడ ఏమంటున్నారు, ఎలాంటిది ఆ ఆస్థానం, ఎంత విశాలమైనటువంటిది ఆ ఆస్థానము అంటే త్వత్ కృపావత్. అద్భుతమైనటువంటి మాట తల్లి రంగనాయకి. నీ కృప ఎలా అయితే నిరవధకంగా అందరి మీద కూడా ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో, నీ కృపకి ఎలా అయితే హద్దులుండవో, అవధులుండవో, నీ కృపకి ఎలా అయితే ఎల్లలుండవో, అలాగా ఈ ఆస్థాన మండపం కూడా అంత విశాలమైనది. తల్లి కృపకి పాత్రులు అవ్వడానికి వీరు అర్హులు కాదు అనేటటువంటి ఒక తారతమ్యం ఉండదు. అందరూ కూడా ఆ తల్లి కృపకి పాత్రులు అవ్వగలిగినటువంటి వారే. అలాగే ఇక్కడ కూడా
ఈ మండపంకి కూడా వీరు మాత్రమే వెళ్ళగలరు, వీరు మాత్రమే వెళ్ళలేరు అనేటటువంటి తారతమ్యం లేకుండా సర్వ జీవులకి కూడా అధికారయోగ్యంగా ఉండేటటువంటి గొప్ప ఆస్థానం ఇది. తల్లి కృప ఎలా అయితే గొప్పదో, దానికి అవధులుండవో, దాని యొక్క వైశాల్యము, దాని హద్దులు ఎలా అయితే పరిచ్ఛేదించి చెప్పలేమో, అలాగా ఈ మండపానికి ఉండేటటువంటి ఈ మండపం యొక్క వైశాల్యం కూడా మనం పరిచ్ఛేదించి చెప్పలేము అని. త్వత్ కృపావత్, ఇన్ని మాటలు ఎందుకండి? రంగనాయకి యొక్క కృప ఎలా అయితే అమోఘమైనదో, అపరిచ్ఛేదమైనదో, హద్దులు అవధులు లేనటువంటి గొప్పదో, అలాగా ఈ తిరుమామణి మండపం కూడా అంత పెద్దది. నిరవధి జనత విశ్రమార్హావకాశం, వచ్చినటువంటి వారందరూ కూడా హాయిగా విశ్రమించేటటువంటి గొప్ప చోటిది అంటున్నారు. అంతేకాదు, విశ్రమించడానికి తగినటువంటి చోటు. ఈ జీవుడు ఎన్నో వేల జన్మలు ఎత్తి తను అనుభవిస్తున్నటువంటి తాపత్రయాలన్నిటినీ కూడా పోగొట్టుకొని చివరికి విశ్రమించేటటువంటి చోటు ఏది అంటే తిరుమామణి మండపము. అలాగే అది ఎలా అయితే అది విశ్రమస్థలి అవుతోందో, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనందరికీ విశ్రమస్థలి ఏమిటి అంటే త్వత్కృపావత్. మనం ఎప్పుడు ఈ తాపత్రయాల నుండి మనం ఎలా అయితే శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాయకి సన్నిధికి చేరిన తర్వాత మన తాపత్రయములన్నీ కూడా మర్చిపోయి చల్లని కటాక్షములు మన మీద పడుతూ ఉంటే మనకి ఎంత హాయి మహదానందం కలుగుతూ ఉంటుందో, మనకి ఆ శ్రీరంగనాయకి యొక్క సన్నిధి ఎలా అయితే విశ్రమస్థలి అవుతోందో, అలాగా నిరవధి జనత విశ్రమార్హావకాశం, మిగిలినటువంటి జనులందరికీ కూడా ఇది విశ్రమించేటటువంటి స్థలం అవుతుంది. స్థిరంగా పర్మనెంట్ గా నిత్యము కూడా హాయిగా తాపత్రయములన్నీ కూడా కోల్పోయి దుఃఖములన్నీ కూడా పోయి సుఖంగా విశ్రమించేటటువంటి స్థలం ఆ తిరుమామణి మండపము. ఎలాగా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే శ్రీరంగనాయకి కృపలాగా, శ్రీరంగనాయకి దగ్గరికి వెళ్ళి ఆవిడ కటాక్షములు మన మీద పడితే ఎలా అయితే మన దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయో, అలా ఇది నిరవధి జనత విశ్రమార్హావకాశం అని ఆ తల్లి మనకున్నటువంటి దుఃఖాలన్నిటినీ కూడా తాపత్రయాలన్నిటినీ కూడా ఆ తల్లి యొక్క కటాక్షములు పడితే ఎలా అయితే మనం సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తామో, అలా జీవుడు కూడా ఈ తిరుమామండపం చేరిన తర్వాత తనకున్నటువంటి క్లేశములన్నీ కూడా తొలగింపబడి ఆ తిరుమామణి మండపం చేరి అక్కడ విశ్రమించడానికి తనమైనటువంటి స్థానం అది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నిరవధి, అవధి లేకుండా జనమంతా కూడా, జనులు అంటే ముక్త పురుషులందరూ కూడా వెళ్లి విశ్రమించేటటువంటి చోటు. నిత్యులు ఉంటారు, ముక్తులు ఉంటారు. ఆ ముక్తులు కూడా నిత్యము అక్కడికి వేయించేస్తూ ఉంటారు. అలా ఆ పరిజనం ఎంత గొప్పది, ఎంతమంది పరిజనం ఉంటారు అక్కడ అంటే అవధి లేనటువంటి పరిజనము. ఈ విభూతిని ఇవే లీలా విభూతి ఒక పాదమైతే అది త్రిపాద్ విభూతి కాబట్టి నిరవధి జనతా విశ్రమార్హావకాశం, హద్దులే లేనటువంటి గొప్ప మండపం అండి అది తిరుమామణి మండపము. అక్కడ అందరూ కూడా సేదతి జీవులందరూ కూడా చివరికి వెళ్ళి సంసారం అనేటటువంటి వలయంలో చిక్కుకున్నటువంటి జీవులందరూ కూడా చివరికి వెళ్ళి ఎక్కడ స్థిరంగా విశ్రమిస్తూ ఉంటారు అంటే ఆ తిరుమామణి మండపంలో సేద తీరుతూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ కృపతోటి, రంగనాయకి యొక్క కృపతోటి పోలుస్తున్నారు తిరుమామణి మండపం యొక్క వైభవాన్ని. అది దేంట్లో మాత్రమే ఆవిడ కృపతోటి సామ్యం కలిగి ఉంటుంది అంటే ఒక విశ్రమించడానికి తగినటువంటి చోటు, మన తాపత్రయాలను క్లేశాలను తొలగింపబడి అక్కడికి వెళ్ళి హాయిగా జీవుడు ఆనందిస్తాడు అనేటటువంటి దాంట్లో మాత్రమే తల్లి కృపతోటి పోలిక ఉంటుంది ఆ తిరుమామణి మండపానికి. తల్లి యొక్క కృప మన మీద పడితే మన దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి.
మన దుఃఖములో మనకి కూడా ఆనందం కలుగుతుంది. కేవలం ఈ విషయంలో మాత్రమే ఈ రెండిటికి పోలిక. ఇంకొక విషయంలో ఏమిటంటే అక్కడికి వెళ్ళడానికి ఎవరికైనా అధికారం ఉంటుంది. ఆ వైకుంఠము తిరుమామణి మండపం చేరడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. తారతమ్యములు లేకుండా వీరు యోగ్యులు వీరు అయోగ్యులు అనేటటువంటి నియమములు లేకుండా ఎవరైతే పెరుమాళ్ల కటాక్షాన్ని పొందుతారో పరమపదాన్ని పొందుతారో ప్రతి ఒక్కరూ కూడా పరమపదానికి తిరుమామణి మండపం చేరొచ్చు. అది రంగనాయకి యొక్క విషయంలో కూడా ఆవిడ కృపకి వీరే కృపకు పాత్రలు అవ్వగలిగినటువంటి వారు అవ్వలేనటువంటి వారు అనేటటువంటి తారతమ్యం కూడా తల్లి కృపకి లేదు. కాబట్టి ఈ రెండు విషయాల్లో మాత్రమే వాటి రెండిటికి పోలికండి. నిజానికి ఆ తిరుమామణి మండపం ఆ తల్లి కృపతోటి పోల్చతగినటువంటిదా అంటే ఈ లోకంలో గొప్పదైనటువంటిది రంగనాయకి కృప మాత్రమే కాబట్టి దాంతో పోలుస్తున్నారు భట్టర్ వారు. కానీ నిజానికి ఆ తిరుమామణి మండపం చేరాలి అంటే మనం మన ప్రయత్నంతో అక్కడికి చేరాలండి. కానీ రంగనాయకి కటాక్షము అది పైనుండి కిందకి ప్రవహించేటటువంటిది. కృప జల సమృద్ధిలాగా ఒక పెద్ద ప్రవహించేటటువంటి నది లాంటిది రంగనాయకి యొక్క కృప. ఆ నది ఎలా అయితే పల్లమైనటువంటి ప్రాంతాలకి సహజంగా ప్రవహిస్తూ ఉంటుందో ఆ తల్లి యొక్క మధురమైనటువంటి కటాక్షములతో కూడినటువంటి కృప అనేటటువంటి ఆ ప్రవాహము మనం అడగక్కర్లేకుండానే మన దాకా అది ప్రవహిస్తూ వచ్చి మనల్ని ముంచెత్తుతుంది. కానీ ఈ ఆస్థాన మండపంలో చేరాలి అంటే మనం ఇక్కడ నుండి పై వరకు వెళ్ళవలసి ఉంటుంది. మనం ఇప్పుడు తిరుమామణి మండపం చేరాలి అంటే జీవుడు సంసారం నుండి విడుదల పొంది ఆ తర్వాత జీవుడు లోకాలన్నిటినీ కూడా దాటుకుంటూ విరచన దాటి అవతలికి వెళితే అప్పుడు పరమపదము, అక్కడ తిరుమామణి మండపము. జీవుడు తన ప్రయత్నంతో అక్కడికి వెళ్ళాలి. కానీ శ్రీరంగనాయకి యొక్క కృప అలా కాదండి. మనం ఎక్కడ ఉంటే అక్కడ వరకు శ్రీరంగనాయకి యొక్క కృప ప్రవహిస్తూ మనల్ని ముంచెత్తేటటువంటి గొప్ప నిరవధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి కృప కలిగినటువంటిది శ్రీరంగనాయకి. ఆ కృపకి నిర్హేతుకమైనటువంటి కేవల కృప ఆ శ్రీరంగనాయకిది. మన ప్రయత్నం ఏమీ లేకుండానే మనం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఎంత క్రింద ఉంటే సంసారంలో ఎంత కూరుకుపోయి ఉంటే అంత కింద వరకు వచ్చి ప్రవహించి మనల్ని కటాక్షించేటటువంటి కృప ఆవిడది అంటున్నారు. నిజంగా ఇద్దరూ పరమపదంలో ఉండవలసినటువంటి వారే. లక్ష్మీదేవి పరమపదంలో ఉండేటటువంటి ఆవిడే, తిరుమామణి మండపము పరమపదంలోనే ఉంటుంది. కానీ ఇద్దరికీ తేడా ఏమిటి అంటే పిల్లడు ఆడుకుంటూ బావిలో పడిపోతే తల్లి మరో క్షణం మరో ఆలోచన లేకుండా తాను కూడా ఎలా అయితే ఆ బావిలోకి దూకి పిల్లాన్ని రక్షిస్తుందో ఆ పరమపదంలో నిత్యుల చేత ముక్తుల చేత భోగాన్ని అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అనుభవించవలసినటువంటి ఆ తల్లి మనమందరం కూడా సంసారం అనేటటువంటి ఈ కూపంలో లోపల ఎక్కడో పడిపోయి కూపంలో పడిపోయి ఎక్కడో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే తాను సహించలేక ఆ పరమపదాన్ని విడిచిపెట్టి శ్రీరంగం అనేటటువంటి దివ్య దేశానికి వచ్చి శ్రీరంగనాయకిగా వేయించేసి దిగివచ్చి తాను పైనుండి కిందకి దిగివచ్చి మనందరి మీద కూడా కృపని ప్రసరింపచేస్తోంది తల్లి. కానీ తిరుమామణి మండపం వెళ్ళాలి అంటే అదేమన్నా దిగి వచ్చిందా? లేదు, మనమే అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. కానీ తల్లి కృప అయితే ఆ పరమపదం నుండి కూడా శ్రీరంగం వరకు దిగి వచ్చింది. అక్కడ నుండి మన వరకు కూడా వచ్చి చేరినటువంటిది శ్రీరంగనాయకి యొక్క కృప. కాబట్టి ఆ కృప ఎప్పుడూ కూడా చాలా గొప్పది. మరి ఎందులో సామ్యం రెండిటికి అంటే అందరికీ కూడా యోగ్యతను చూడకుండా అందరికీ కూడా పొందడానికి అవకాశం ఉండేటటువంటిది రెండిటికి కూడా. తిరుమామణి మండపము అందరూ పొందగలరు. యోగ్యత అయోగ్యత నియమములు ఏమీ లేకుండా అధికారములు ఏమీ లేకుండా అందరూ పొందగలిగినటువంటిది. శ్రీరంగనాయకి కృప కూడా అందరూ పొందడానికి వీలుగా ఉండేది. అక్కడ విశ్రామస్థలిగా ఉంటుంది. శ్రీరంగనాయకి కటాక్షాన్ని పొందినటువంటి వాడు కూడా మహదానందాన్ని అనుభవిస్తాడు. ఈ రెండిట్లో మాత్రమే వారికి సామ్యం ఉందే తప్ప నిజంగా రంగనాయకి యొక్క కృప ఇంకా గొప్పది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్వత్కృపావత్ నిరవధి జనత విశ్రామ్య అర్హావకాశం. అక్కడ మద్గిరాం అన్న చోట చూడండి, భగవద్ రామానుజుల వారేమో మండపాన్ని మండపంగానే చెప్పారు. ఆ మాటలు వారు ప్రయోగించినటువంటి పదములు అదంతా కూడా ఒక ప్రదేశంలా కనిపించేటటువంటి వర్ణన చేశారు. కానీ భట్టర్ వారు అదే తిరుమామణి మండపాన్ని
త్వత్కృపావత్. ఆ కృప ఎలా అయితే ముందు శ్లోకాల్లో కృప చిగురించింది అని, పువ్వులు తొడిగింది అని మొదటి అనుకల తనుకాండ ఆలింగన ఆరంభ సుంబత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీశఖ నౌకహర్ది ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకిత నేమ కటాక్ష లీలాం. ఆ తల్లి కటాక్షములు చిగురించాయని, మొగ్గ తొడిగాయని మనకి చెప్తున్నారు. నిన్నటి వ్యాఖ్యానంలో భట్టర్ వారు ఒక స్తంభాన్ని గనక వర్ణన చేస్తే అది ఎలా ఉంటుంది అంటే అది ఒక స్తంభంలా కనిపించదండి. అది ఒక లతలాగా చిగురించినటువంటి ఒక లతలాగా, పుష్పములు పూచినటువంటి ఒక లతలాగా ఉంటుంది అని ఆ వ్యాఖ్యానంలో శ్రీ సూక్తిని, ఆ వార్తని మనకు అనుగ్రహించినటువంటి మహనీయులు ఆ తర్వాత శ్లోకంలోనే మనం అది చూడగలుగుతున్నాం. త్వత్కృపావత్. శ్రీరంగనాయకి యొక్క కృపతోటి ఆ తిరుమామండపాన్ని పోల్చడం ద్వారా ఆ తిరుమామణి మండపం కూడా ఇప్పుడు ఒక చక్కటి లతలా కనిపిస్తోంది. అది కూడా చిగిర్చి, అది కూడా పుష్పముల్ని పూచినట్టుగా ఉంటుంది ఆ తిరుమామణి మండపం. త్వత్కృప. అద్భుతమైనటువంటి వర్ణన. ఇంత పెద్దది, ఇంత వైశాల్యం కలిగినటువంటిది, ఇంత పొడుగైనటువంటిది, ఇంత వెడల్పైనటువంటిది అని చెప్పకుండా త్వత్కృపావత్, నీ కృపలాగా పెద్దది అమ్మా, దొడ్డదమ్మా, దానికి అవధి ఎలా అయితే లేదో దీనికి కూడా అవధి లేదు అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తున్నారు భట్టర్ వారు. మరి అంత పెద్దది కదండి, ఖాళీగా వెలవెలబోతూ ఉంటుందేమో అంటే కాదు, సంకీర్ణం, ఎప్పుడూ కూడా కిక్కిరిసిపోయి ఉంటుందండి. అక్కడ ఉన్నటువంటి పురుషులందరి చేత కూడా కిక్కిరిసిపోయి ఉంటుంది. ఓహో, అయితే అందరూ కూడా జనాలు ఒకరినొకరు, అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఒకరినొకరు తోసుకుంటూ, ఒకరొకరిని చూస్తూ అలా నిత్యము కూడా దుఃఖాన్ని మనం ఇక్కడ పెరుమాళ్ళని సేవించడానికి ఒక దివ్య దేశానికి వెళ్లి పెరుమాళ్ళని సేవించడానికి లైన్లో నిల్చొని కిక్కిరిసిపోయి ఎలా అయితే ఉంటామో అలా ఉంటుందేమో అక్కడ అంటే కాదు. అక్కడ అందరూ కూడా ఆనంద నిఘ్నై పుంభిహి, అందరూ కూడా ఆనంద పారవస్యంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉంటారు. అలా ఆనందంతో మునిగి తేలేటటువంటి వారందరితో కూడా సంకీర్ణం, నిండి ఉన్నటువంటి మండపం అది. వారందరూ కూడా ఆనందంతో ఎందుకుంటారు అంటే దాస్య తృష్ణ కలిత పరికరై. అద్భుతమైనటువంటి మాట. దాస్యం చేయడంలో ఉండేటటువంటి కుతూహలంతో పరికరములన్నిటినీ కూడా చేతపుచ్చుకొని కైంకర్యాన్ని సమర్పిస్తూ ఆనందాన్ని పొందుతున్నటువంటి వారు. దాస్యం చేయడంలో ఉండేటటువంటి తృష్ణ, కుతూహలం, ఆర్తి, దాహం చేత ఆ పరికరాలు, తగినటువంటి పరికరములన్నీ కూడా పట్టుపుచ్చుకొని ఉన్నటువంటి వారు. ఛత్రాన్ని, చామరాన్ని మొదలైనటువంటి కైంకర్య సాధనములన్నిటినీ కూడా చేతిలో ధరించి ఉండేటటువంటి వారు ఆ కైంకర్యం చేసి ఆ ఆనంద పరవశులైనటువంటి నిత్యులతోటి, ముక్తులతోటి నిండి ఉన్నటువంటి చోటు అది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయ అర్థాన్ని మనకి కంచి ప్రతివాద భయంకర అన్నంగరాచార్య స్వామి వారు అనుగ్రహిస్తారు. పరమపదం పొందడం అంటే ఏమిటండి అంటే స్వేన రూపేణ అభినిష్పద్యతే. క్రిందటి శ్లోకంలో మనకి చెప్పారు. సామ్యము, పరమపదం సామ్యానికి ఉత్పత్తి, పుట్టినిల్లు అనేటటువంటి విషయాన్ని క్రిందటి సాయుజ్యస్య ఇదేవ సూతి 21వ శ్లోకంలో సాయుజ్యము పుట్టేటటువంటి చోటు, జీవుడికి సాయుజ్యం కలిగేటటువంటి చోటు ఏది అంటే పరమపదం. సాయుజ్యము అంటే పెరుమాళ్లలాగా మనకి కూడా గుణములు కనిపించటము. అప్పటి వరకు మరుగున పడినటువంటి ఆ అష్టగుణములన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైతే జీవుడు ప్రకృతి మండలాన్ని దాటి సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టి విరజలో ఎప్పుడైతే స్నానం చేస్తాడో, విరజలో ఎప్పుడైతే జీవుడు అవగాహిస్తాడో, ఆ అవగాహించగానే అతని సూక్ష్మ శరీరం మళ్ళీ ప్రకృతి మండలంలోకి వస్తుంది. జీవుడు మాత్రమే ముందుకు వెళతాడు. ఎప్పుడైతే ఆ పరంపదాన్ని చూస్తాడో అప్పుడే స్వరూప ప్రాప్తి కలుగుతుంది. స్వేన రూపేణ అభినిష్పద్యతే, ముక్తుడు స్వస్వరూపాన్ని పొందుతున్నాడు అనేటటువంటిది ఉపనిషత్ వాక్యం. కర్మ సంబంధంతో, అచిత్ సంబంధంతో మరుగున పడి ఉండేటటువంటి తన అసాధారణమైన, తనకి ఎప్పుడూ కూడా ఉండేటటువంటి ఆ అష్టగుణములన్నీ కూడా, స్వరూపమంతా కూడా ఆ విరజను దాటిన తర్వాత ఆవిర్భవిస్తుంది. ఇదే స్వరూప ప్రాప్తి. ఇదే కదా మరి పురుషార్థము. స్వరూప ప్రాప్తితో నిత్యము కూడా చక్కగా ఆ గుణములన్నీ కూడా ఉద్భవిస్తే స్వస్వరూపాన్ని కలిగి ఉండడమే
సాయుధ్యం కదా, ఇదే కదా పరమ పురుషార్థము. అందులో కూడా శ్రీవచన భూషణాది గ్రంథాలలో కూడా స్వరూప ప్రాప్తి అయి శాస్త్రం పురుషార్థమాగ చొల్లా నిర్క ప్రాప్తి ఫలమాయి కైంకర్యం మరుగురా పోలే. స్వస్వరూపాన్ని పొందడమే పరమ పదము, పరమ పురుషార్థము అనేటటువంటి విషయాన్ని శాస్త్రం తెలియజేస్తుంది. జీవుడు తనలో అప్పటి వరకు ప్రకాశించినటువంటి ఆ అష్టగుణములన్నింటినీ కూడా మళ్లీ తిరిగి ఆవిర్భవింప చేసుకోవడమే పరమపదము. తన స్వరూపాన్ని తెలుసుకొని తనలో ఉన్నటువంటి గుణాలన్నిటినీ కూడా ప్రకాశింప చేసుకొని ఉండడమే పరమపదం అని చెప్తూ ఉండగా, మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అది కాదండి ప్రాప్తము. అక్కడికి చేరి పెరుమాళ్ళకి కైంకర్యం చేయడమే పరమ ప్రాప్తము అని చెప్తున్నారు. నిజమే, స్వరూపాన్ని పొందడమే పురుషార్థం అయినప్పటికీ కూడా ఆ పురుషార్థము ఫల రూపంలో ఎప్పుడు మనకి లభిస్తుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కైంకర్యం ఆ స్వరూపానికి తగినట్టుగా కైంకర్యం చేస్తేనే. చూడండి, స్వరూపాన్ని లభింప చేసుకోవడము, ఆ స్వరూపాన్ని నిలబెట్టుకోవడము రెండు వేరు. ఒక స్వరూపం నాకు జీవుడి యొక్క నిజమైనటువంటి స్వరూపము అక్కడికి వెళ్ళగానే మనకి భాషిస్తుంది. ఆ స్వరూపాన్ని యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జీవుడి యొక్క ఆ స్వరూపం ఎప్పుడు నిలబడుతుంది అంటే ఆ స్వరూపానురూపంగా కించిత్ కార్యంగా కైంకర్యం చేస్తేనే ఆ స్వరూప సిద్ధి, ఆ స్వరూపం నిలబడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. స్వస్వరూప ప్రాప్తి అంటే జీవుడికి అష్టగుణ ఆవిర్భావమే కాదు, ఆ జీవుని యొక్క స్వస్వరూపము శేషత్వమే ఆత్మ ఉక్కు స్వరూపము అనేటటువంటి విషయము కూడా మనకి జీవుడికి తెలుస్తుంది. అలా శేషత్వమే నా నిజమైనటువంటి స్వరూపము అని తెలిసినటువంటి ఆ జీవుడు మరి ఆ శేషత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే శేషి విషయంలో చేసేటటువంటి కైంకర్యంతోనే ఆ స్వరూపం నిలుస్తుంది. అలా కాకుండా నా స్వరూపం శేషత్వం అండి, నేను దాసుడుగా ఉండటమే నా శేషత్వం అని చెప్పుకుంటూ దాస్యం చేయకుండా ఉంటే ఆ స్వరూపం నిలబడదు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. స్కూల్లో ఎన్సీసీనో ఏదో ఒక దాంట్లో పిల్లలందరినీ కూడా జాయిన్ అవ్వమని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా వారికి వేరే యూనిఫామ్ ఉంటుంది, ఆ రోజు ఆ యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోగానే ఇతను ఎన్సీసీ క్యాండిడేట్ అండి అని చెప్తారు. కానీ ఆ ఎన్సీసీలో జాయిన్ అయిపో పేరు నమోదు చేసుకుంటే యూనిఫామ్ వేసేసుకుంటే సరిపోదు. ఆ ఎన్సీసీలో వారు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా పిల్లవాడు పార్టిసిపేట్ చేస్తూ వాటిలో తన వంతు తాను సాయం కూడా చేస్తూ కష్టపడుతూ సాయం చేస్తూ పని చేస్తూ ఉంటేనే అప్పుడే ఎన్సీసీ క్యాండిడేట్ అంటారు. లేకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వేం పని చేయడం లేదు, నువ్వేమీ సేవ చేయట్లేదు, నువ్వు అక్కర్లేదు ఈ గ్రూప్ లో అని తీసేస్తూ ఉంటారు. అలా శేషత్వము ప్రకాశించిన తర్వాత ఆ శేషత్వము నిలబడాలి అంటే పెరుమాళ్ల విషయంలో శేషి విషయంలో కించిత్ కార్యమైనా చేసి తీరవలసిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకృతి అజ్ఞానం ఏమీ లేకుండా హాయిగా మన స్వస్వరూపం ప్రకాశిస్తుంది. కాబట్టి నా స్వరూపం పెరుమాళ్లకి కైంకర్యం చేయడమే అనేటటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాస్య తృష్ణాకళిత పరికరై, దాస్యానికి సంబంధించినటువంటి పరికరములన్నిటి నిత్యము కూడా పెరుమాళికి ఏదో కైంకర్యం చేయాలి, ఏదో కైంకర్యం చేయాలి, ఏదో కైంకర్యం చేయాలి అనేటటువంటి కోరికతోటి ఆర్తితోటి దానికి కావాల్సినటువంటి పరికరములన్నిటినీ కూడా పుచ్చుకొని అక్కడికి వెళ్ళి పెరుమాళకి కైంకర్యం చేస్తూ ఉంటారు. ఏమండి, బాగా చెప్పుకోవడానికి చాలా బాగుంది. ఈ లోకంలో పెరుమాళ కోవెలకు వెళ్ళి పెరుమాళకి కైంకర్యం చేయండి అంటే వెళ్తాము, ఒక గంట అక్కడ కూర్చుంటాము, మహా అయితే పూలమాలలను సమర్పించి పెరుమాళకి కట్టి పెరుమాళకి సమర్పించి రాగలము. రోజంతా అక్కడే కూర్చొని పెరుమాళకి సేవ చేయండి లేకపోతే పెరుమాళకే కాదు భాగవతోత్తములకి సేవ చేయండి అంటే వారికి సేవ చేస్తూ ఉంటే నీరసం వస్తుంది, విసుగు వస్తుంది, పైగా దుఃఖం వస్తుంది. ఇవన్నీ కూడా కలుగుతాయి కదా. మరి అలా చేసేటటువంటి కైంకర్యము దుఃఖంతో నిండి ఉంటుంది కదా అంటే కాదు సుమా. పెరుమాళ్ల విషయంలో చేసేటటువంటి ఆ సేవ ఆనందంగా ఉంటుంది, ఆనంద రూపంగా ఉంటుంది, దుఃఖ రూపంగా కాకుండా ఆనంద రూపంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియచేయడం కోసం ఆనంద నిగ్నై అనేటటువంటి మాటను చెప్తున్నారు. ఎందుకు ఆనందంగా ఉంటుంది అంటే ఆ కర్తృత్వం అనేటటువంటిది నీరు కాదు కాబట్టి చేసేవాడివి నువ్వు.
ఆయన నిన్ను పిలిచి, జీవుణ్ణి పిలిచి, ముక్త పురుషుణ్ణి పిలిచి నువ్వు ఈ కైంకర్యం చేయవయ్యా అని పెరుమాళ్ళు చెప్తే వెంటనే ఆ జీవుడు ఆ కైంకర్యానికి కావాల్సినటువంటి సాధనములన్నిటినీ కూడా పుచ్చుకొని ఆ కైంకర్యం చేస్తూ ఉంటాడు. ఆ కైంకర్యం చేస్తూ ఉంటే ఆ కైంకర్యంలో కలిగేటటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడెవరు అంటే పరమాత్మ. ఆ కైంకర్యం చేయించుకునేటటువంటి వాడెవరు అంటే పరమాత్మ. ఇన్ని విషయాలు నువ్వు కేవలం ఒక పరికరంగా మాత్రమే అక్కడ నువ్వు ఆ కైంకర్యం అంతా కూడా చేస్తున్నావే తప్ప అందులో నిజంగా నీకు కర్తృత్వం లేదు. కాబట్టి నువ్వు చేసేటటువంటి కైంకర్యం అంతా కూడా పెరుమాళ్ళకి ఆనందాన్ని కలగచేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం స్వప్రయత్నంతో చేసేటట్టు కష్టపడిపోతూ ఏదో శ్రమ పడుతూ చేసేటటువంటి కైంకర్యం అయితే అందులో దుఃఖం కలిగడానికి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వస్వరూపం బాగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఇది నేను చేసేటటువంటి కైంకర్యం కాదు, నేను నా కోసం చేసుకునేటటువంటి కైంకర్యం కాదు అనేటటువంటి కర్తృత్వ భావన ఏమాత్రం ఉండదు. కాబట్టి పెరుమాళ్లే చేయించుకుంటున్నారు, పెరుమాళ్ల కోసమే చేయించుకుంటున్నారు, ఆయనే దాన్ని అనుభవిస్తుంటూ ఉంటాడు. కాబట్టి ఆనందమయుడైనటువంటి స్వామికి మనం ఏమి చేసినా, అవాప్త సమస్త కాముడికి మనం ఏం చేసినా కూడా అది ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి హాయిగా కైంకర్యం అనేటటువంటిది ఆనందజనకంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం దాస్య తృష్ణాకళిత పరికరై ఆనంద నిగ్నై, ఆనందంతో కూడినటువంటి వారందరూ కూడా ఆనందంతో తేలియాడుతూ ఆ దాస్యం చేయడానికి కావాల్సినటువంటి పరికరములన్నిటినీ కూడా పుచ్చుకొని సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇదే విషయాన్ని మనకి ఆళ్వందారులు కూడా ఒక శ్లోకంలో, ఆళ్వందారు స్తోత్రంలో ఒక చక్కటి శ్లోకంలో చెప్తారు. హతాకిల క్లేశమలై స్వభావతః త్వదానుకూల్యైక రసైస్తవోచితైః గృహీత తత్తత్పరిచార సాధనైః నిషేవ్యమాణం సచివైర్యథోచితం. యథోచితమైనటువంటి కైంకర్యానికి చేయడం కోసం గృహీత తత్తత్పరిచార సాధనైః గృహీత నిషేవ్యమాణం. హతాకిల క్లేశమలై, ఎప్పుడూ కూడా క్లేశాన్ని అంటనటువంటి వారు, అఖిలమైనటువంటి క్లేశములను లేనటువంటి వారు, నిత్యులందరూ కూడా ఎలాంటి వారు, ముక్తులైనా ఈ లోకంలోకి వచ్చి ఈ సంసారంలో ఉన్నటువంటి దుఃఖాన్నంతటినీ కూడా అనుభవించి పరమాత్మ కటాక్షం చేత ఈ దుఃఖం సంసారం అనేటటువంటి వలయం నుండి బయటపడి పరమపదం చేరినటువంటి వారు. కానీ నిత్యులు స్వభావతః హతాకిల క్లేశమలై, వారు సహజంగానే ఎటువంటి క్లేశములు లేనటువంటి వారు, ఎటువంటి దుఃఖగంధము లేనటువంటి వారు. అలాంటి వారు త్వదానుకూల్యైక రసైహితవోచితైః, వారికి ఉచితమైనటువంటివి ఆ ఆనంద రసాన్ని అనుభవించడానికి ఉచితమైనటువంటి కైంకర్యములన్నిటినీ కూడా, పరిచార సాధనములన్నిటినీ కూడా పెరుమాళ్లకి ఉచితం. ఆయన ఏ కైంకర్యం చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఆ కైంకర్యానికి తగినటువంటి సాధనములన్నిటినీ కూడా గృహీత తత్తత్ పరిచార సాధనైః గృహీత, వాటినన్నిటినీ కూడా పుచ్చుకొని నిషేవ్యమాణం, ఎప్పుడూ సిద్ధపడి ఉండి ఎప్పుడూ పెరుమాళ్ల కైంకర్యం చేసేటటువంటి వారు ఆ నిత్యులందరూ అని తత్తత్ పరిచార సాధనైః అనేటటువంటి విషయాన్ని స్తోత్రరత్నంలో యామునాచార్యుల వారు కూడా అనుగ్రహించారు. అంతేకాకుండా ఆళ్వార్లు, నమ్మాళ్వార్లు సూట్టు నన్మాళైகள் తూయనయేంది పరమపదంలో ఒక సన్నివేశాన్ని వర్ణిస్తూ నమ్మాళ్వార్లు చెప్తారు. కొంతమంది ఏమో చక్కటి మాలలన్నిటినీ పుచ్చుకొని కొంతమంది నడుస్తూ కొన్ని వేల మంది, సహస్ర కోట్ల మంది నిత్యులందరూ ముక్తులందరూ పూలమాలల్ని పట్టుకొని వస్తూ ఉంటారట. కొంతమంది ఏమో పెరుమాళ్ళకి తిరుమంజనం చేయడానికి కావాల్సినటువంటి సుగంధభరితమైనటువంటి తీర్థములన్నిటినీ పట్టుకుంటూ వస్తారట. కొంతమంది ఏమో పెరుమాళ్ళకి అలంకరించడానికి కావాల్సినటువంటి ఆభరణములన్నీ పట్టుకొని వస్తారట. కొంతమంది ఏమో కొన్ని వేల మంది నిత్యులు ముక్తులు ఏమో పెరుమాళ్ళకి అలంకరించడానికి తిరువస్త్రాలన్నిటినీ కూడా తీసుకొని వస్తూ ఉంటారట. కొంతమంది దీపపు సెమ్మలను పట్టుకొని వస్తూ ఉంటారట. కొంతమంది ధూపములను పట్టుకొని వస్తూ ఉంటారట. పెరుమాళ్ళకి చక్కగా తిరుమంజనాన్ని సమర్పించి
సమర్పించిన తర్వాత ధూపం అందరూ కూడా నిత్యులు ముక్తులు అందరూ కూడా ధూపాన్ని పట్టుకొని ధూపం పెరుమాళ్ళకి వేస్తూ ఉంటే ఆ పరమపదమంతా కూడా ధూపంతో నిండిపోయిందని, పెరుమాళ్ళు అప్పుడు ఆ పరమపదంలో మాయమై ఈ లోకంలో కృష్ణుడిగా అవతరించి తనకి ఇష్టమైనటువంటి వెన్నని నప్పిన పిరాటిని కూడా పరిణయం చేసుకొని మళ్ళీ పరమపదం చేరిపోయారని ఆ శ్లోకంలో, ఆ పాసురంలో నమ్మాళ్ళ వార్లు చెప్పేటటువంటి ఆ పాసురంలో సూట్టు నన్మాడైகள் తూయన ఏంది పరిశుద్ధంగా సమర్పించడానికి తగినటువంటి మంచి మాలలు పట్టుకొని నిత్యులు ముక్తులు అందరూ కూడా కలిసి వస్తూ ఉంటే అంత పరమపదం అంతా కూడా ధూపంతో నిండిపోయింది అంటే అంతమంది ఆ ధూపాన్ని వేసుంటారో మనం ఊహించుకోగలం. అలా నిత్యము కూడా అక్కడ నిత్యులు ముక్తులు కూడా ఛత్రచామరాదులని దీప దీపాలని కావాల్సినటువంటి సాధనములన్నిటినీ కూడా పుచ్చుకొని సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా సుమందు మామలర్ ధూపం కొండు అని నమ్మాళ్ళ వారు చెప్పినట్టుగా చక్కటి మంచి పుష్పాలను, మామలర్ చక్కటి పుష్పాలను, చక్కటి చందనాన్ని, చక్కటి ధూపాన్ని, చక్కటి దీపాలను అలా అందరూ కూడా వారికి తగినటువంటి పెరుమాళ్ళు ఏ కైంకర్యం వారి చేత చేయించుకోవాలి అని ఆశపడుతూ ఉంటే ఆ కైంకర్యాలన్నిటినీ కూడా, కైంకర్యానికి తగినటువంటి సాధనములన్నిటినీ కూడా పుచ్చుకొని అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా సిద్ధపడిపోతూ ఉంటారండి. అలాంటి వారి చేత సంకీర్ణం కిక్కిరిసిపోయి ఉండేటటువంటి తిరుమామణి మండపము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న విశేషమైనటువంటి అర్థాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఏమండి, ఒకరికేమో పెరుమాళ్ళు కేవలము చామరాన్ని వీచేటటువంటి కైంకర్యం ఇస్తాడు, ఇంకొకరికేమో తిరుమంజనాన్ని సమర్పించేటటువంటి కైంకర్యాన్ని ఇస్తాడు, ఒకరికేమో ఆంతరికంగా కేవలం పిరాట్టిమారులు పెరుమాళ్ళు లోపల వేయించేసి ఉంటే అప్పుడు పాత్రలు పట్టుకోవటమో లేకపోతే వింజామరలు వీచటమో అలాంటి గొప్ప గొప్ప ఆంతరిక కైంకర్యాలు ప్రసాదిస్తూ ఉంటాడు. కొంతమందికి ఏమో కేవలం మాలలు పుష్పాలు సమర్పించేటటువంటి కైంకర్యాన్ని ఇస్తూ ఉంటాడు. మరి వారందరికీ కైంకర్యంలో తారతమ్యం ఉంది కదా, మరి వారు అనుభవించేటటువంటి ఆనందంలో తారతమ్యం ఉంటుందా అంటే లేదు సుమా. దాస్య తృష్ణాకలిత పరికరైః ఆనంద నిఘ్నైః అక్కడ ఉన్నటువంటి ముక్తులు నిత్యులు ఎలాంటి కైంకర్యం చేసినా కూడా, పెద్ద కైంకర్యం చేసినా చిన్న కైంకర్యం చేసినా, ఎలాంటి కైంకర్యం చేసినా వారందరూ అనుభవించేటటువంటి ఆనందము ఒకేలా ఉంటుంది అని ఆనంద నిఘ్నైః. కైంకర్యం గురించి చెప్పేటప్పుడు దాస్య తృష్ణాకలిత పరికరైః వారి కైంకర్య దాహానికి తగినటువంటి పరికరాలు పట్టుకున్నారు. ఒకరికి 2 చేతులతో కూడా వింజామరులు లక్ష్మణస్వామికి ఎలా ఉంటుంది అంటే ఆ అరణ్యవాసానికి వెళ్లి సర్వవిధ కైంకర్యములు చేసినటువంటి లక్ష్మణస్వామికి అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత పాపం కైంకర్యమే లేకపోయేసరికి పాపం ఆయన రోజు రోజుకి చిక్కిపోవడం ప్రారంభించాడట. అలా కైంకర్యం ఆర్తితో ఉన్నటువంటి లక్ష్మణస్వామి రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక చేత్తో ఛత్రాన్ని పట్టుకున్నాడట. సరిపోలేదు, ఇంకొక చేత్తో చామరాన్ని కూడా పట్టుకొని ఆ పెరుమాళ్ళకి రామచంద్రుడికి వీస్తున్నాడట. అలా ఎవరికి ఎంత ఆర్తి ఉంటే, దాస్యం చెయ్యాలి, కైంకర్యం చెయ్యాలి అని ఎంత గొప్ప ఆర్తి ఉంటే ఆ ఆర్తికి తగినట్టుగా పరికరాలను పుచ్చుకున్నారు. ఒకరు ఒక చేత్తో మాలను సమర్పిస్తూ ఇంకొక చేత్తో ధూపాన్ని కూడా పుచ్చుకొని అనేక చతుర్భుజములు ఉంటాయి కాబట్టి ఒక చేత్తో ధూపాన్ని, ఒక చేత్తో దీపాన్ని, ఒక చేత్తో పుష్పమాలికల్ని, ఒక చేత్తో చందనాన్ని, అలా ఆర్తి ఎక్కువగా కలిగినటువంటి వారేమో దానికి తగినట్టుగా పరికరాలు పుచ్చుకున్నారు అని అక్కడ చెప్పేటప్పుడు కైంకర్యంలో చేయడంలో తారతమ్యాలు ఉంటాయి. ఒకరేమో పెద్ద కైంకర్యము గొప్ప కైంకర్యం చేస్తూ ఉంటారు, ఒకరేమో చిన్న పెరుమాళ్ళు ఏది ఆదేశిస్తే ఆ చిన్న కైంకర్యం చేస్తూ ఉంటారు. కానీ పొందేటటువంటి ఆనందం మాత్రం అందరూ సమానంగా పొందుతున్నారు. ఆనంద నిఘ్నైః పుంభిః. కాబట్టి చేసేటటువంటి కైంకర్యంలో తారతమ్యాలు ఉండొచ్చేమో కానీ ఇక్కడ వారు అనుభవించేటటువంటి ఆనందంలో తారతమ్యం లేదు సుమా. అందరికీ కూడా సమానమైనటువంటి ఆనందం కలుగుతోంది. ఆ ఆనందంలో నిండిపోయి ఉన్నారు, అక్కడ మునిగిపోయి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు అంటున్నారు. ఈ సాధనములు పట్టుకొని పెరుమాళ్ల కైంకర్యానికి దాస్య తృష్ణాకలిత పరికరైహి అని చెప్పినటువంటి చోట మనకు ఒక ఆళ్వార్లు గుర్తొస్తూ ఉంటారు. తొండరడిప్పొడి ఆళ్వార్లు దాస్యం చేయడమే కాకుండా దాస్యానికి తగినటువంటి ఆ
పరికరములు పట్టుకొని అదే వారి స్వరూపంగా కనిపిస్తూ ఉంటారు. మాలలను కట్టి తులసి మాలలను కట్టి పెరుమాళ్ళకి సమర్పించడమే కాకుండా ఆ తులసి మాలతో తులసి దళములతో నిండినటువంటి ఆ గంపను కూడా భుజం మీద పెట్టుకొని కనిపించేటటువంటి తొండరట్పడి ఆళ్వార్లు ఎలా అయితే పెరుమాళ్ళ యొక్క కైంకర్యానికి తగినటువంటి సాధనములు నిత్యము కూడా ఎలా అయితే ధరించి ఉంటారో అలా దాస్య పరికరాలను విడిచిపెట్టకుండా ఆదరంతో వాటిని ఎప్పుడూ పుచ్చుకొని పెరుమాళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలియదు, ఎప్పుడు సేవ చేయమంటారో తెలియదని దాస్య తృష్ణ కలిత పరికరహి, దాహం కలిగినటువంటి వాడు ఎక్కడ ఏ చిన్ని నీటి బిందువు కనిపించినా, ఏ చిన్న నీటి ధార కలిగినా ఎలా అయితే వెళ్ళి పరుగున వెళ్ళి తన దాహాన్ని తీర్చుకోవడానికి ఆ నీరుని ఎలా అయితే స్వీకరిస్తూ ఉంటాడో దాస్య తృష్ణ కలిత పరికరైహి ఆనంద నిగ్నైహి పుంభిహి సంకీర్ణం. అలా దాస్యం చెయ్యాలని అనుకునేటటువంటి వారు, ఆ తృష్ణ కలిగినటువంటి వారు వారికి తగినటువంటి కైంకర్యం అంతా కూడా నిర్వహిస్తూ ఆనందాన్ని అనుభవించేటటువంటి పురుషులతోటి నిండిపోయినటువంటి ప్రదేశము ఆ తిరుమామణి మండపము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భట్టర్ వారు తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. తస్యాం చ త్వత్కృపావత్ నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్య తృష్ణా కలిత పరికరైః పుంభిరానంద నిగ్నైః స్నేహాత్ అస్థాన రక్ష్యా వ్యసనభిః అభయం సాంగచక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీః భగవతి యువయోః ఆహురాస్థానరత్నం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం. శఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థ ప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్య